ప్రేమన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. యావత్తు క్రైస్తవ సమాజం అంతా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు కానివ్వండి, బయట దేశాల్లో విదేశాలలో ఉన్న దేవుని పిల్లలు కానివ్వండి, దయచేసి ఈ అత్యవసర ప్రకటన దయచేసి మీకు దండం పెట్టి చెబుతా. ఈ విషయాన్ని దయచేసి మీరు అందరికీ చేరవేయండి, అందరికీ తెలిసే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే భయం వేస్తుంది. సమాజంలో జరుగుతున్న మోసాలను చూస్తుంటే మేము ఉన్నది క్రైస్తవ పెద్దల మధ్యలోనా లేదా ఎక్కడైనా ఉన్నామేమో అనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ముందు మీరు ఒక పోస్ట్ చూడండి. ఈరోజు పాస్టర్ అజయ్ బాబు గారిని ఏదైతే అరెస్ట్ చేయబడిందో, ఆ అరెస్ట్ విషయంలో నిన్న నేను డైరెక్ట్ వెళ్ళాను, ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆ తర్వాత ఎక్కడైతే ఒరిజినల్గా అరెస్ట్ అయ్యారో అక్కడికి వెళ్ళాను. అక్కడ జరిగిన సమాచారం అంతా కూడా వీడియో రూపంలో నేను తెలియజేశాను. ఈరోజు వీళ్ళు వీడియో చేసి పాస్టర్ అభినయ్ దర్శన్ గారు వీడియో చేసి, నేను సినిమాల్లో హీరో కాదు, ఈయన నిజ జీవితంలో హీరో అని నమ్మాను. ఈ రోజు వరకు నేను అదే నమ్మకంతో, అదే ఇంప్రెషన్తో ఆయన మీద ఉన్నాను. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మనుషులు ఇంత దిగజారిపోతారా? మనుషులు శవాల మీద కూడా డబ్బులు ఏరుకునే పరిస్థితుల్లోనికి సమాజం వెళ్తుందా అని నాకు అనిపిస్తుంది. సబ్జెక్టు కరెక్షన్. ఎందుకు అంటే, ఈరోజు వీళ్ళు అనౌన్స్ చేశారు, లాయర్ గారు అలాగే అభినయ్ దర్శన్ గారి యూట్యూబ్ ఛానల్లో ఇది రిలీజ్ అయింది కాబట్టి ఈ టోటల్ విషయానికి బాధ్యత వహించాల్సింది పాస్టర్ అభినయ్ దర్శన్ గారే. ఏమని వీళ్ళు అనౌన్స్ చేశారు అంటే, పాస్టర్ అజయ్ బాబు గారి యొక్క కుటుంబం అనేది చాలా బాధలో ఉంది. ఇప్పుడు మనం డబ్బులు అడగలేము. నేను ఒక లాయర్గా నేను ఫ్రీగా సర్వీస్ చేస్తాను, ఎటువంటి ఫీజు లేకుండా ఈ కేసు విషయంలో నేను పోరాటం చేస్తాను. కానీ క్వాష్ పిటిషన్ వేయాలి అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి అభినయ్ దర్శన్ గారు అలాగే ఈ లాయర్ గారు మాట్లాడుకొని అనౌన్స్ చేశారు. ఏమండి, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి. ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాం? ఇగో ఇక్కడ న్యాయం జరుగుతుందో లేదో, న్యాయం జరిగే పరిస్థితులు మనకు కనబడటం లేదేమో అన్న బాధలో, ఎమోషన్లో, ఒకవేళ ఇక్కడ కనుక మనకు న్యాయం జరగకపోతే అవసరమైతే హైకోర్టుకి వెళ్దాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్దాం అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ కుటుంబం దగ్గర ఒకవేళ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా, సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా, లేదా ఇతర ఏ కార్యక్రమాలు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి విషయంలో చేయాలన్న సమస్య ఎలా ఉంది అంటే, వారి కుటుంబం అంతా కూడా బాధలో ఉంది, వారి కుటుంబం అంతా కూడా వేదనలో ఉంది. ఒక మనిషిని పోగొట్టుకొని మాకు స్పేస్ ఇవ్వండి, దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా కొంతకాలం ఉండనివ్వండి అని వారు అలా కుటుంబంలో ఉండిపోయారు. ఒక స్త్రీగా ఆమె ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. కానీ ఆ సమస్యను మన సమస్యగా తీసుకొని, ఆ సమస్యను, ఆ బాధ్యతను మన బాధ్యతగా తీసుకొని క్రైస్తవులంతా పోరాడి, క్రైస్తవులంతా ఆ విషయంలో న్యాయం చేయాలని గొంతెత్తి ఆర్థికంగాను, ఆలోచన పరంగాను, మాట పరంగాను ఏ రకంగానైనా ఆ విషయాన్ని న్యాయం చేయడానికి, పోరాటానికి క్రైస్తవ సమాజం అంతా సిద్ధంగా ఉంటుండగా, దీనికి కోర్టుకు వెళ్ళాలంటే కుటుంబంతో అడగలేం కదా. కోర్టుకు, సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే మన కుటుంబం వెళ్ళి అడగలేం కదా. ఎందుకంటే వాళ్ళు మనిషిని పోగొట్టుకున్నారు, మాకు స్పేస్ కావాలి, మాకు చాలా బాధగా ఉంది, దయచేసి వాళ్ళు వదిలిపెట్టండి అంటున్నారు. ఈ సమస్యను క్రైస్తవులంతా తమ సమస్యగా భావించి ఆర్థికంగా కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా చేసి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉండగా, ఇలాంటి పరిస్థితుల్లో, క్లిష్టమైన స్థితిలో ఉండగా, పాస్టర్ అజయ్ బాబు గారి కేసును ముందు పెట్టి, పాస్టర్ అభినయ్ దర్శన్ గారు మీరు చేస్తున్న మోసం, మీరు చేస్తున్న దౌర్భాగ్యమైన ఈ థాట్ ఏదైతే ఉందో, ఈ ఆలోచన ఏదైతే ఉందో, ఈ నీచమైన బుద్ధి ఏదైతే ఉందో, అసలు మీకు మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నేను హీరోగా చూశాను, నేను ఇంతకాలం నువ్వు హీరో అనుకున్నాను నేను. ఇంత దారుణానికి దిగజారిపోతారా? ఏంటా దారుణం అంటారా? ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబు గారి విషయంలో ఈ కేసును ముందు పెట్టి ఇదిగో మాకు డబ్బులు ఇవ్వండి, ఫండ్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, దీనికి చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి అని మాట్లాడుతున్నారు. ఎంత ఖర్చు అవుతాయి,
వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాస్తవాలకు ఏమున్నాయి అనేది నేను ఆ వివరాలు మాట్లాడతాను. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఒకవేళ డబ్బే అవసరం అనుకుంటే పాస్టర్ అజయ్ బాబు గారి వారి కుటుంబం, పాస్టర్ అజయ్ బాబు గారే న్యూస్ లో మాట్లాడుతూ ఈరోజు నేను కోట్లకు అధిపతి అన్నాడు. చాలా డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. ఒకవేళ ఆయన కుటుంబంతో అడగకపోయినా వాళ్ళ అన్నగారు పొలిటికల్ లీడర్ గా ఉన్నారు, వాళ్ళు వెల్ అండ్ సెటిల్ ఫ్యామిలీగా ఉంది, వాళ్ళతో తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళతో తీసుకొని కేసు ముందుకు కొనసాగించే అవకాశం ఉంది. కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో అలా లేదు కదా, ఆ కుటుంబం ఆ పరిస్థితులు లేదు కదా, వాళ్ళు వెళ్ళి మనం అడగలేము కదా, వాళ్ళ గురించి మనం ఏది చేయాలన్నా మనమే చేయాలి కదా. అలాంటి స్థితిలో ఉండగా వీళ్ళు వెల్ అండ్ సెటిల్ గా ఉన్న, కోట్లకు అధిపతులుగా ఉన్న వీరి దగ్గర డబ్బు తీసుకుని కేసు నడపకుండా ప్రజాధనాన్ని, ప్రజలు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, శవాల మీద డబ్బులు ఏరుకొని తింటున్నట్టు ఈరోజు క్రైస్తవ సమాజంలో కొంతమంది ఎంత దుర్మార్గానికి దిగజారిపోతున్నారంటే, ఏమంటే దానికి ఎగ్జాంపుల్ ఇదేనండి. దాన్ని నేను వేదనతో మాట్లాడుతున్నా, బాధతో మాట్లాడుతున్నా. వీళ్ళను హీరోగా నేను చూసి ఈరోజు ఇంత కఠినంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను నిజంగా ఎమోషనల్గా నేను ఫీల్ అయిపోతున్నా. ఏం చేస్తున్నారు, ఎటు వెళ్ళిపోతున్నాం మనం? వీళ్ళు మన నాయకులను మనం అనుకుంటుంటే, వీళ్ళే మనల్ని ముందుకు నడిపిస్తున్నారు అని మేము అనుకుంటుంటే, ఇంత మోసానికి, ఇంత దుర్మార్గానికి పాస్టర్ అభినయ్ దర్శన్ గారు తన ఛానల్ను వేదికగా చేసుకుని చేస్తున్నట్టే ఎంత బాధకరమో ఒకసారి ఆలోచించండి. సబ్జెక్టు కరెక్షన్ మళ్ళీ చెప్తున్నా. ఏమంటున్నారు వీళ్ళు? చాలా డబ్బులు అయిపోతాయి అంటున్నారు కదా. ఎంత డబ్బులు అయితే చూద్దాం. వీళ్ళు చెబుతున్న సబ్జెక్టుకి వీళ్ళు ఏదైతే క్వాష్ పిటిషన్ ఏంటంటే అండి, ఒక ఎఫ్ఐఆర్ ఏదైతే పోలీస్ స్టేషన్లో అవుతుందో ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేయటానికి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయాల్సి వస్తుంది. ఆ క్వాష్ పిటిషన్ వేయటానికి డబ్బులు కావాలి, మీరు వెయ్యండి అనేది ఏదైతే వీళ్ళు చెప్తున్నారో దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్తా. ఇలా ఫండ్ రేజ్ చేస్తున్నారు. దీనికి ఎంత ఖర్చు అవుతుందంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేయడానికి ఎంత ఖర్చు వస్తుంది అని మీరు ఒకసారి గూగుల్ చేయండి. ఇంత దారుణం అండి. మీరు గూగుల్లో ఒకవేళ వెళ్ళి క్వాష్ పిటిషన్కి ఎంత వస్తుందని చూస్తే ఫీజు ఎంత ఉంటుందో తెలుసా అండి. అఫీషియల్గా గూగుల్లో ఉన్న, ఒకవేళ అటు ఇటు అయితే నేను దానికి కూడా క్లారిటీ ఇస్తాను. గూగుల్లో ఒక ఫైల్ చేయడానికి, క్వాషింగ్ పిటిషన్ ఫైల్ చేయడానికి హైకోర్టులో ₹2.65 ఎంత? ₹2.65 మనకు గూగుల్లో చూపిస్తుంది. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని మీరు అడగండి ఎంత అవుతుంది సుమారుగా అంటే, ఇదిగో ₹50 నుండి ₹200 మించి అవ్వదు. కోర్టులో ఎన్నో కేసులకు సంబంధించి నేను పోరాడిన వాడిగా చెప్తున్నాను. ఎన్నో కేసులను గురించి నేను లాయర్తో పని చేయించిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. ₹2.65 అవుతుంది. ఎందుకు? మీరు ఫ్రీగా వాదిస్తున్నారంటున్నారు కదా. మీరు ఒక హైకోర్టు లాయర్ సుబ్బయ్య గారు ఫ్రీగా వాదిస్తాను, నేను ఈ కేసు విషయంలో ఫ్రీగా నేను మాట్లాడతానని అన్నప్పుడు మరి ఎందుకు ఫండ్ రైజ్ చేస్తున్నారు? వీళ్ళు అడిగారా లేదా ఒకసారి చూడండి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, నేను ఫండ్ గురించి దీంట్లో చెప్పమంటామని లాయర్ గారు అడుగుతున్నారు. చెప్పు అంటున్నాడు ఆయన. అదే విధంగా మనం ఏదైతే అజయ్ బాబు గారికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన పాస్టర్ అజయ్ బాబు గారి కుటుంబాన్ని ఇటువంటి అంటే శోక సమయంలో అంటే మనం ఏమి కూడా వాళ్ళని అడగడానికి లేదు. కాబట్టి ఎంతో మంది అక్కడికి వచ్చినటువంటి బిలీవర్స్ అందరూ కూడా ఆర్థిక సహాయం అంటే బిల్ అనేది, అదేవిధంగా క్వాషెస్ అనేవి, అదేవిధంగా రెడ్ పిటిషన్స్ అనేవి కొంత అంటే న్యాయవాదులుగా మేము ఉంటున్నాం కాబట్టి మేము ఫీజు తీసుకోకుండా వర్క్ చేస్తున్నాం కాబట్టి కొంత నామినల్ ఖర్చులు అనేవి ఉంటాయి. కాబట్టి దయచేసి ఫీజు మేము తీసుకోము అన్నారు. చాలా థ్యాంక్స్ అండి సుబ్బయ్య గారు, నిజంగా నీకు 2 వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఫీజు తీసుకోను అంటున్నాను. ఫీజు మరి ఈయన తీసుకున్నప్పుడు ₹2.65 ఏమండి, ₹2.65 ఫీజు. ఒకవేళ ₹50 అవుతుంది అనుకో, 200 అవుతుంది అనుకో, లేదా ₹1000 అనుకో. క్వాష్ పిటిషన్ వేయటానికి ₹2.65 నుండి ₹1000 లోపల అవుతుంది. ₹1000 ఖర్చు చేయడానికి ప్రజలతో డబ్బు వసూలు చేస్తున్నారా మీరు? అజయ్ గారు, సారీ అభినయ్ దర్శన్ గారు, మీరు పాస్టర్ అజయ్ బాబు గారిని అడ్డు పెట్టుకొని, పాస్టర్ నా ఫ్రెండ్ అజయ్ బాబు గారు, పాస్టర్ అజయ్ బాబు గారిని అడ్డు పెట్టుకొని మీరు డబ్బులు దండుకుందాం అనుకుంటే ఒకటి, లేదా
పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసును డైవర్ట్ చేసి అందులో ఆ కేసులో ఒకవేళ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు వరకు క్రైస్తవులంతా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఆర్థికమైన ధనం అవసరమైతే ఆ రోజు అనౌన్స్ చేసి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చేసి ఇదిగో ప్రవీణ్ పగడాలన్న గారి కేసు విషయంలో మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, డబ్బు అవసరం ఉంది, డబ్బు ఇవ్వండి అంటే నేను కూడా అనౌన్స్ చేసి నేను కూడా నాకు తోచింది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ కేసు విషయంలో ఏం అవసరం? లాయర్ ఫ్రీగా వాదిస్తున్నారంటున్నారు. దానికి అయ్యే ఖర్చు ₹2.65 లేదా ₹1000 లేదా అక్కడ వచ్చిన వాళ్ళంతా తినటానికి, కూర్చోడానికి, లేటానికి, బేలు, దాని ఇది అన్న మొత్తం తిప్పి లెక్కేస్తే ₹1,00,000 అవ్వదు. ఎంత ఇష్టానుసారంగా ఖర్చు చేసినా ఆ ₹1,00,000 మీరు ఎవరి విషయంలో అడుగుతున్నారు? కోట్లకు అధిపతి అయిన అజయ్ బాబు గారు, కోట్లకు అధిపతి అయిన వారి కుటుంబం దగ్గర ఆ ₹1,00,000 తీసుకొని పనిచేయకుండా, లేదా మిస్టర్ పాస్టర్ అభినయ్ దర్శన్ గారు ₹1,00,000 మీరు స్నేహితుడి కొరకు ఇవ్వలేదా? ఇవ్వండి మీరు పాస్టర్లు, ప్రతి దానికి ఇవ్వండి అంటున్నారు కదా. ఈ పాస్టర్లంతా కలుపుకొని వేయలేరండి. వీళ్ళకు డబ్బు లేదా, వీళ్ళకు ధనం లేదా, వీళ్ళకు పేరు లేదా, వీళ్ళకు ఆస్తులు లేవా, వీళ్ళకు కుటుంబాల్లో ధనం ఉన్న వాళ్ళు లేరా? వీళ్ళందరూ తీసుకుని ₹1,00,000 తీసి కేసు వాదించలేరా? దీనికి డబ్బులు అడుగుతారు. రేపు పొద్దున ప్రజల దగ్గర ప్రవీణ్ పగడాల గారికి సంబంధించిన కేసు విషయంలో ఏమడుగుతారు మీరు? సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి కనుక వస్తే దయచేసి చెప్తున్నాను, పాస్టర్ అభినయ్ దర్శన్ గారు దయచేసి వదులుకో. ఒకవేళ నీకు డబ్బే అవసరమైతే, నీకు డబ్బే కావాలి, డబ్బే ప్రాముఖ్యం అనుకుంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసు అయిపోయిన తర్వాత భిక్షం ఎత్తుకోనైనా నీకు తెచ్చి ఇస్తాం. భిక్షం ఎత్తుకుంటానే. నాకు తెలిసిన వారు కూడా చెప్తారే, పాస్టర్ అభినయ్ దర్శన్ గారికి డబ్బులు కావాలంట, భిక్షమైన ఎత్తుకొని మనం ఎత్తామంటే ఎంత కలెక్షన్ అయితే తెచ్చి అంతిస్తాం. అంతే తప్ప పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసును డైవర్ట్ చేసి పాస్టర్ అజయ్ బాబు గారి పేరు చెప్పుకొని నువ్వు డబ్బులు దండుకోవాలని చూస్తే మాత్రం జేమ్స్ గంధాల వదిలిపెట్టడం గుర్తుపెట్టుకో. కావాలంటే నా గురించి తెలుసుకోండి. నేనేం మనస్తత్వం కలిగిన వ్యక్తినో, నేను ఎటువంటి విషయాల్లో నేను ఫేస్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయో దయచేసి తెలుసుకోండి. వెంటనే మీరు అప్డేట్ చేయండి. ఎవరు ఫండ్ ఇవ్వకండి. ఎందుకంటే దీనికి కేవలం ₹3 ఖర్చు అవుతుంది, కేవలం ₹1000 ఖర్చు అవుతుంది, లేదా మహా ఇష్టానుసారంగా చేసిన ₹1,00,000 లోపల అవుతుంది. ఆ ₹1,00,000 ఇవ్వటానికి, ఆ ₹1,00,000 ఇవ్వటానికి వారి కుటుంబం సిద్ధంగా ఉంది. వారి కుటుంబంలో ఆస్తి పరులు ఉన్నారు. వాళ్ళన్న పొలిటికల్ లీడరు అజయ్ బాబు గారు నేను కోట్లకు అధిపతి అని చెప్పుకున్నాడు. కోట్లకు అధిపతి ఆయన దగ్గరకు వచ్చి మీరు ఆయన పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? దయచేసి నేను లాయర్ గారి గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే ఇది ఆ పాస్టర్ అభినయ్ దర్శన్ గారి ఛానల్. ఇది ఆయన స్క్రిప్ట్ ఇస్తే చదివేయమని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ మోసాలు ఆపమని దయచేసి ఇక్కడితో ఈ సమస్యను వెంటనే పాస్టర్ అజయ్ బాబు గారిని అడ్డు పెట్టుకొని పాస్టర్ దర్శన్ గారు, అభినయ్ దర్శన్ గారు ఎవరైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో వెంటనే ఆ వీడియో డిలీట్ చేయండి. లేదా ఫస్ట్ డిలీట్ చేయండి. ఆ వీడియో డిలీట్ చేయండి, మరొక వీడియో చేయండి. ఎవరు డబ్బులు ఇవ్వకండి. ఎందుకంటే మన పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి కేసు విషయంలో కొట్లాడాల్సింది ఉంది. అది అసలైందని ఉన్న విషయాన్ని చెబుతారని ఆ మనస్తత్వం కనుక మీకుంటే, నిజంగా మీరు సినిమాలో కాదు నిజ జీవితంలో మీరు హీరో అని నిరూపించుకోవాలనుకుంటే దయచేసి ఈ విషయాన్ని ప్రేమతో తీసుకొని సరి చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సుబ్బయ్య గారు, హైకోర్టు లాయర్ సుబ్బయ్య గారికి 2 వందనాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు లాయర్ ఫీజు తీసుకోకుండా వాదిస్తున్నారని ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం క్రైస్తవులుగా. ఒక అజయ్ బాబు ఫ్రెండ్గా నేను చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి దయచేసి పాస్టర్ అభినయ్ గారు వెంటనే వీడియో చేసి, ఈ వీడియో డిలీట్ చేసి మరొక వీడియో చేసి ఈ విషయాన్ని ప్రజలకు చేరవేస్తారని, డబ్బులు దండుకునే కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు సరిచేయబడటానికే, ఈ విషయం ప్రజలందరికీ తెలిసి జాగ్రత్త పడటానికే చెబుతున్నాను తప్ప మరొక ఉద్దేశం ఈ విషయంలో నాకు లేదని తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలందరికీ 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాను. మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. రేపు పొద్దున సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే నిజమైన వాళ్ళు ఆ ప్రయాణంలో, ఆ పోరాటంలో వెళ్తున్నప్పుడు వారికి మనం సహకరించవలసి ఉంది. ఈ చిన్న విషయాలు కాదు. ₹3 ఖర్చు అయ్యేదానికి మనం ఫండ్ రేజ్ చేయాలంటే ₹3 అండి, ₹2.65 లేదా ₹1000 లేదా ₹50, 200, మహా అయితే 1,00,000. ఒకవేళ మీరు అనుకున్నట్టు మీరు చెప్పినంత వేలో కనుక వెళితే ఇష్టానుసారమైన ఖర్చులు కనుక అక్కడ అవుతాయి. ఒకవేళ బెయిల్కి ఎంత అవుతుందండి? నేను ఎన్ని క్వాష్ పిటిషన్స్, నేను ఎన్ని ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ వేయించాను నాకు తెలుసు. దాని చరిత్ర
ఇక్కడ లాయర్ ఫీజు ఉంటుందే తప్ప వాటి ఫీజు లేవు, కోర్టు ఫీజు లేవు, ఉండవు పెద్దగా. అవన్నీ మాకు తెలుసు. దయచేసి ఈ మోసాలు ఇక్కడితో పాస్టర్ అభినయ దర్శనం మానేసి దీన్ని సరి చేసుకుంటారని కోరుకుంటూ మీ సహోదరుడు జేమ్స్ గడ్డ. థ్యాంక్ యూ సో మచ్.